తప్పకుండా ఇవాళ జరిగినటువంటి ఈ ఢిల్లీ ఫలితాలు ఏవైతున్నాయో దేశంలో ఎక్కడెక్కడైతే ఇంకా భారతీయ జనతా పార్టీ అధికారం లేదో ఆ రాష్ట్రాలకు స్ఫూర్తిదాతగా ప్రదాతగా ఉందని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఇవాళ కార్యకర్తలు నాయకులు మేము చూస్తూ ఉన్నాం. అన్న 27 ఏళ్ళు అవుతుంది మేము అధికారం లేక, ఇవాళ మాకు అధికారం దక్కాలనేటువంటి కసితో ఐక్యతో ఇట్లా పనిచేసినారో రాబోయే కాలంలో కూడా ఇప్పటికే మీరు చూసిండ్రు. తెలంగాణలో 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన చూసిన తర్వాత అసహించుకొని ఇవాళ ఓడగొట్టిండ్రు. మళ్ళీ పొరపాట్లు కూడా వాళ్ళకు ఓటేద్దని చెప్పి నిర్ణయించుకున్నారు. ఇవాళ అనేక రకాల మాటలు చెప్పి అబద్ధ ప్రచారాలు చెప్పి ఉదరగొట్టి కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతని సొమ్ము చేసుకొని ఇవాళ అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ దాని వాలకమైందో దాని పద్ధతి ఏందో ఇవాళ తెలుస్తూ ఉంది. ఒక్క మాట చెప్పాలంటే అతి తక్కువ కాలంలో ప్రజల చేత చీకొట్టించుకోని నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రజల చేతిలో ఇవాళ అసహించుకోబడుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీగా ఉంది. కాబట్టి రేపటి కాలంలో తప్పకుండా ఢిల్లీలో ఏ ఫలితాలు వచ్చినాయో, మహారాష్ట్రలో ఏ ఫలితాలు వచ్చినాయో తెలంగాణలో కూడా అదే ఫలితాలు రాబోతాయని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ కూడా 45 సంవత్సరాలుగా కార్యకర్తలు నాయకులు కళ్ళల్లో వత్తులేసుకొని కాషాయ జెండా గెలవాలి, భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పి అయితే సంకల్పంతో ఉన్నారో తప్పకుండా అది నెరవేరే రోజు చేరువలో ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మొన్నటి ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలలో అధికార పార్టీకి 40% ఓట్లు వస్తే భారతీయ జనతా పార్టీకి 35% ఓట్లు ఇచ్చి ఒక ప్రతిపక్ష పాత్ర అయితే మాకు ఇచ్చిండ్రో దాని ఫలితమే ఇవాళ మూసీ నది మీద జరిగినటువంటి దుర్మార్గాల మీద కొట్లాడినాం. దాని ఫలితమే లగిచర్ల మీద కొట్లాడినాం. దాని ఫలితమే ఇవాళ అసైన్మెంట్ భూములు గుంజుకున్నప్పుడు కొట్లాడినాం. దాని ఫలితమే ఇవాళ ఈ హైదరాబాద్ అడ్డాగా చేసుకొని ఏ రియల్ ఎస్టేట్ మాఫియా అయితే ప్రజల మీద దౌర్జన్యం చేస్తుందో వాళ్ళ మీద కొట్లాడుతున్నాం. ఇవాళ ఆనాడు వచ్చిన ఫలితమే ఇవాళ అనేక ఈ హైడ్రాపేట చేస్తున్న డ్రామాని ఆపగలిగినాం. ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల మీద కొట్లాడగలిగేటువంటి బాధ్యత ఇచ్చిందో దాన్ని సమున్నతంగా నిలుపుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీగా ఇప్పటికి ప్రజలు గుర్తించారు. అందరినీ చూసినాం. రేపు మోడీ గారి అండా కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. గ్రామ పంచాయతీలో ఏ డెవలప్మెంట్ అయినా కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం లేకుండా డెవలప్మెంట్ లేదు. అమృత నగరాల పేట స్మార్ట్ సిటీల పేట డబ్బులు వస్తే తప్ప నగరాలలో రోడ్లు వేసే పరిస్థితి లేదు, డైలీ కట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ఏ రంగాన్ని చూసినా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప ఇక్కడ వచ్చే నిధులు లేవు. కాబట్టి డెఫినెట్గా రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద కూడా కాషాయ జెండా భారతీయ జనతా పార్టీ గెలిపించడానికి మా కార్యకర్తలు మా నాయకులు ఇలా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోతామని చెప్పి సందర్భం తెలియజేస్తాను.